హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదండి. చాలా వరకు అయితే వీడియోస్ అన్నీ తీయడమే సరిపోతుంది, కానీ ఎడిట్ చేయడానికి అయితే టైం సరిపోవట్లేదు అనమాట. మెయిన్గా టైం కన్నా ఎఫర్ట్ పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే 2 years బ్యాక్ అయితే 1 year అయితే చాలా బాగా కష్టపడేదాన్ని, ఎఫర్ట్ బాగా పెట్టేదన్నమాట. వీకెండ్ టైం తీసుకొని ఎడిట్ చేస్తూ, సో నాకున్న టైంలో వర్క్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ పెట్టేదాన్ని. యూట్యూబ్ అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదండి. సో దానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ మనం పెట్టాలి. సో డైలీ కంటెంట్ మనం పెడుతూ ఉండాలన్నమాట. సో కష్టపడుతూ ఉండాలి. సో ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో పూర్తిగా మానేశానని యూట్యూబ్ నేను చెప్పట్లేదు, కానీ మన లైఫ్లో ప్రియారిటీస్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కదా పిల్లలు ఎదిగే కొద్దీ. సో దాన్ని బట్టి అయితే వెళ్తున్నాను. సో కుదిరినప్పుడల్లా పెడదాములే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు అనమాట. సో కానీ నిజంగా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా నా కంటెంట్ చూడాలనుకున్న వాళ్ళు, నా వీడియోస్ ఎవరైనా నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. సో నా వరకు నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి డెఫినెట్గా నేనైతే పోస్ట్ చేయడానికి చూస్తాను. నేనైతే చాలా వీడియోస్ ఉన్నాయి మీకోసం, నేను ఎడిట్ చేసి అట్లీస్ట్ వీక్లీ ఒకటంటే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంది వరకు మాత్రం చాలా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. మా తమ్ముళ్ళనే చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు, అక్క పోస్ట్ చేయట్లేదు ఏంటి, లైవ్కి ఎప్పుడు వస్తే చెప్పు అని చెప్పి పాపం జెన్యున్గా మెసేజ్ కమెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. నన్ను అక్కగా, ఒక అమ్మగా సో చాలామంది అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే. సో నాకు కుదిరినప్పుడల్లా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఎంకరేజ్, మీ సపోర్ట్ చేస్తూ ఉండండి కుదిరినంత వరకు. ఇంకా వీడియో ల్యాగ్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా మీకు చూపిస్తుంది ఇందాక నుంచి, ఇది మా ఆయన హెల్త్ యాప్ అన్నమాట. ఇక్కడ మనము ఎక్సర్సైజ్ గోల్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ వీక్ ఈ గోల్స్ రీచ్ అయితే పాయింట్స్ ఇస్తారు. ఈయన 20,000 పాయింట్స్ 2025 ఎర్న్ చేసినట్టు, అంటే 2,000 rands దగ్గర అన్నమాట. మనం అది దేనికన్నా యూస్ చేసుకోవచ్చు. చక్కగా క్రీమ్స్ కానీ లేకపోతే కాఫీ కానీ అలాంటి మనం బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఆయన 1,600 పైన కిలోమీటర్స్ రన్ చేశారు 2025లో అన్నట్టు. అంటే దగ్గర మనకి కేప్ టౌన్ అంటే ఇక్కడ దగ్గరలో ఇంకొక ప్లేస్కి వెళ్ళి వచ్చినట్టు మాట. 1,600 kilometers ఆయన గోల్స్ రీచ్ అయ్యారన్నమాట. గోల్స్ రీచ్ అవుతే అలాగే మనకు బెనిఫిట్స్ ఉంటాయి, పాయింట్స్ కూడా ఉంటాయి. సో అది మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ మేము వింగ్స్ బిస్ట్రో అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నాం అన్నమాట మార్నింగ్. సో నేను మా మేనల్లుల్ని అలాగే మా అన్నయ్య కూడా వచ్చాడనమాట. మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ దగ్గరలోనే ఉంది మాట. మాకు దగ్గరలో మా బుడ్డోడికి ఏరోప్లేన్ అంటే ఒక పెద్ద పిచ్చి మాట. ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే చూస్తాడు. వాడు రియల్గా వాడికి చూపిద్దామని చెప్పి ఈ ప్లేస్కి అయితే ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేశాము. ఇప్పుడు ముందు వచ్చే వీడియోస్ ఒక 1 month 2 months లాగ్ అయిన వీడియోసే ఉంటాయి. బట్ చూడండి, సో మీకు కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ కంటెంట్ చూపిద్దాం అనేది నేనైతే వీడియో తీశాను మీకోసం. సో ఆ బుడ్డోడు కూడా సరదాగా చూపిద్దాము అంటే, వాడు ఎప్పుడు అంటే రియలిస్టిక్గా దగ్గర నుంచి చూడలేదు కదా, తీసుకెళ్దామని చెప్పి ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ లోపల చిన్న సైజ్ ఎయిర్పోర్ట్ లా ఉంటుందండి. ఇది ట్రైనింగ్ సెంటర్. చాలా మంది మన ఇండియన్స్ కూడా, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నాకైతే కొంతమంది కనిపించారు. సో మనకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు, కానీ చాలామంది అక్కడ ట్రైనింగ్కి మార్నింగ్ వస్తారన్నమాట. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము. చూసారు కదా, ఇక్కడ వింగ్స్ బిస్ట్రో అని ఉంది కదా, అక్కడికే మనం వెళ్ళేది. సో అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరదాగా చేస్తూ మా బుడ్డోళ్ళకి ఏరోప్లేన్లు అవి చూపిద్దాంలే అని అనుకున్నమాట. అలా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ఈయన మేము ఈ సెక్యూరిటీ గార్డ్ని చూసి సర్ప్రైజ్ అయ్యాము. ఎందుకంటే ఈయన మా పాత కాంప్లెక్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారన్నమాట. సో అక్కడ పలకరిస్తున్నాము. సో మొత్తానికైతే లోపలికి వచ్చాము. అయితే మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ బ్యాక్ సైడ్లో రెస్టారెంట్లా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ట్రైనింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చాలామంది అక్కడ తింటూ ఉంటారు. సో మేము కొంచెం ఎర్లీగా వచ్చాము అందరికన్నా. యాక్చువల్గా ఫ్లైట్స్ ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. సో ఒక 2-3 hours అక్కడే ఉన్నామన్నమాట. కొన్ని ఫ్లైట్స్ వెళ్ళడం అవన్నీ వాళ్ళకి చూపించాను. బుడ్డోడికి సర్ప్రైజ్గా ఒకసారి చూపిద్దాం, వాడికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు కదా. సో వాడికైతే కొంచెం కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ పెట్టి చూపించామన్నమాట. వాడి రియాక్షన్ చూడండి.
సో ఈ బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే మీకోసం క్యాప్చర్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి సరదాగా. సో మొత్తానికైతే మేమైతే ఇటువైపు నుంచి వెళ్తున్నాము. సో ఇది రెస్టారెంట్కి వే మాట దగ్గరలో. సో మనకు అక్కడ సిట్టింగ్ ఏరియా చాలా ప్లెజెంట్గా ఉందండి. అలాగే పిల్లలు ఎప్పుడన్నా మీరు సరదాగా తీసుకెళ్ళాలంటే మీరు అక్కడ తింటూ వాళ్ళు ఆడడానికైతే ప్లే ఏరియా అయితే బాగా ఇచ్చాడు. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు రావచ్చండి యాక్చువల్గా, ఎందుకంటే ఇక్కడ ప్లే ఏరియా ఉంది. సో మనము అక్కడ తింటూ వాళ్ళని చూడొచ్చు మాట. సో అక్కడ మనకి అన్ని సిట్టింగ్ ఏరియా అనేది బాగా అరేంజ్ చేశారన్నమాట. మనము వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ సో వాళ్ళు ఆడుతూ ఉంటారు. చక్కగా మనం కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది నేను రెస్టారెంట్ అన్నాను కదా, ఈ సిట్టింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది, లోపల ఉంటుంది అలాగే బయట. సో బయట కూడా చూసారు కదా, మేము వెళ్ళే టైంకి క్లైమేట్ అనేది చాలా చల్లగా బాగుంది మాట, వెదర్ కూడా. సో బాగా అనిపించింది. యాక్చువల్గా 2-3 అవర్స్ అలా స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. బుడ్డోడికి చూసారు కదా, సర్ప్రైజ్గా అసలు ఎక్కడికి వస్తున్నాం అనేది వాడికి తెలియదు కదా, కళ్ళకి ఇలాగ బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసి తీసుకెళ్దాం, అసలు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూద్దాం అనుకున్నాం అన్నమాట. సో మొత్తానికైతే వాడు రియాక్షన్ అయితే వాడు కొంచెం టైం పట్టింది వాడికి ఎక్కడికి వచ్చాము అనేది రియలైజ్ అవ్వడానికి. 1, 2, 3 సర్ప్రైజ్. You get your plane. I got your plane. Let's go there. Aeroplane there. Look there. That side. దానివిందే వాడిని నించోపెట్టమ్మా, పరి ఇక్కడ నించోబెట్టు, దీనిపైన నించోబెట్టు, ట్వీటీ నించోపెట్టు, నించోబెట్టు ఇక్కడ పై. Aeroplane too. Why aeroplane? Did you see? Aeroplane. You see 2 aeroplanes? This is the airport. Airport. Now planes will come now. Planes will come here. Here. You like it? Yes. Yes. High five. Thank you, Nana. Say thank you, Nana. See, Aeroplane. flight. You want to buy that flight? Yes. Papa is You go up. You want to buy the flight? Yes. Okay. What you do when you buy the flight? You want to go drive the flight? How you go? You go up. Hurry You up. go up. Check the flights. Sunil Patwa. There. Let's go. What is there you want to eat? మొత్తానికైతే బుడ్డోడైతే కొంచెం సర్ప్రైజ్ అయితే అయ్యాడండి. సో వాడికి ఫ్లైట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. సో దగ్గర నుంచి చూస్తే వాడి రియాక్షన్ చూద్దాంలే అని సరదాగా అయితే తీసుకొచ్చాము. సో వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడైతే కొంచెం మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా ఎవరు ట్రైనర్స్ కూడా ఇంకా ఎవరు రాలేదు. తర్వాత ఒక 1.5 అవర్ 2 అవర్స్కి మెల్లగా రావడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో 12-12:30 ఆ టైంకి వెళ్తే మనకి అప్పుడు పైలట్స్ రావడం అయితే మేము చూసామన్నమాట. అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేయడము, వాళ్ళు చక్కగా ఫ్లైట్స్ చిన్న చిన్నవి ఎగరడం అనేది చూసేవాళ్ళం అన్నమాట. కరెక్ట్గా క్యాప్చర్ చేసే టైంకి కొన్ని అయితే మిస్ అయిపోయినాయి, అప్పటికప్పుడు వెళ్ళిపోయేవన్నమాట. నేను ఫోన్ ఆన్ చేసి పెట్టేలోపు కొన్ని అయితే క్యాప్చర్ చేయడం అయితే నాకు కుదరలేదు. బట్ కొన్నింటి వరకు అయితే ఫ్లై అయినాయి, అయితే కొంతవరకు అయితే తీసానమాట. హెలికాప్టర్ కూడా ఉన్నాయి అటు కార్నర్కి, అవి కూడా చూపిస్తాను. సో ఈ లోపు బ్రేక్ఫాస్ట్కి ఆర్డర్ పెట్టుకుందామని మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. సో ఈ లోపు పిల్లలు అక్కడ ఆడుతున్నారు, కాసేపు ఆడించాము. మీరు కూడా మాతో పాటు ఈ ఏరియా ఎలా ఉందనేది చూసేయండి.
లోపు పిల్లలు ఆడుతుంటే మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేద్దామని అనుకున్నాము. ఆ రోజు సాటర్డే వచ్చిందన్నమాట. సో మేము వెజిటేరియన్. హరియాక్ష్ బాబుకి అలాగే దాన్విన్ బాబుకి అయితే చికెన్ స్ట్రిప్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయండి. చికెన్ బర్గర్స్ ఉన్నాయి, మెయిన్ మెనూ కూడా ఉందన్నమాట. మీరు చికెన్ సంబంధించింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే పిజ్జా, బ్రేక్ఫాస్ట్ సంబంధించిన శాండ్విచ్, ఆమ్లెట్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఎవరన్నా టైం స్పెండ్ చేద్దామని అనుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడ మీరు లంచ్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి వస్తే కనుక మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ టైంలో అయితే లంచ్ కూడా మీకు మెయిన్ మెనూ అయితే ఫుడ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాసేపటికి కొంచెం ఎండ రావడం అయితే స్టార్ట్ అయిందండి. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు కొంచెం చల్లగా ఉంది. సో ఈలోపు ఆర్డర్ చేశాం కదా అని చెప్పి నేనైతే లోపల ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేనైతే లోపలికి వెళ్తున్నాను అనమాట, రెస్టారెంట్ లోపల. అలాగే ఈ రెస్టారెంట్ అదర్ వే నుంచి కూడా లోపల ఎలా ఉంటుంది అనేది ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా క్యాప్చర్ చేశాను చూడండి. సో మీరు చక్కగా ఇంకా దగ్గరగా మీరు వచ్చి చూడాలన్నా లోపల ఇక్కడ సైడ్ కార్నర్ చూసారు కదా, మీరు అక్కడ కూర్చొని మీరు చక్కగా ఫ్లైట్స్ అవన్నీ మీరు చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ కూడా మీరు ఇలా లోపల సిట్టింగ్ కూడా మీరు చక్కగా కూర్చొని కూడా చూడొచ్చు. సో పిల్లలు బయట ఆడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా ఫ్రీగా అని చెప్పి మేమైతే బయట కూర్చున్నమాట. సో అప్పటికి ఇంకా ఖాళీగానే ఉంది, ఎక్కువ మంది ఏం లేనమాట. తర్వాత పైలట్స్ ఉంటారు కదా, ట్రైనింగ్ ఇక్కడ చేసేవాళ్ళు, వాళ్ళు అయితే వచ్చారు. కొంతమందిని అయితే వీడియోలో అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, తీసాను చూడండి. సో ఇక్కడ మనము ఈ రెస్టారెంట్ అంతా సిట్టింగ్ ఏరియా చూసారు కదా, ఇక్కడ మనకి సాటర్డే సండే స్పెషల్ కూడా ఉంటుంది. బఫెట్ ఇచ్చాడు, రోస్టెడ్ చికెన్, ఇవన్నీ చాలా ఆప్షన్సే ఉన్నాయి ఫుడ్. అయితే ఇక్కడ రెస్టారెంట్కి అదర్ వే నుంచి మీరు బయటికి వెళ్తే కనుక ఇలాగా మనకి ఫ్లైట్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో కొంతమంది ఇండివిజువల్ ప్రైవేట్ ఫ్లైట్స్ కూడా బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. కొంతమంది ఫ్లైట్స్లో అక్కడి నుంచి రావడం కూడా నేను చూసాను అనమాట. సో అలాగే ట్రైనింగ్ పైలట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా చూసారు కదా, ఈయన ఒక పైలట్ మాట ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో డ్రెస్ కోడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా వీళ్ళది. పైలట్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ కోడ్ అనేది చాలా బాగా నచ్చుద్ది, బాగుంటుంది అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్తే చూసారు కదా, ఇది ఒక కేఫ్ మాట. సో వింగ్స్ బిస్ట్రో లోగో మీద ఒక కేఫ్ ఉంది. సో కొన్ని AVIS అనేది వ్యాన్ బుకింగ్ అలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఇది సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా ఒక చిన్న వెయిటింగ్ హాల్ ఇచ్చారు. చిన్న చిన్న ఇవి వింగ్స్ అండ్ థింగ్స్ అని కూడా ఉన్నాయి అన్నమాట. సో మనం ఇందాక నేను చూపించాను కదా పార్కింగ్ చేసిన ఆ బిల్డింగ్ బయట ఈ లోపల మాట, ఇది మాట ఆ బిల్డింగ్ లోపడంతా ఇలాగా ఉంటుంది. సో మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి సో మనము ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వస్తే ఇవన్నీ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఇక్కడే ట్రైనింగ్ అనేది తీసుకుంటారు అన్నమాట. మనకి రెస్ట్రిక్టెడ్ ఏరియా యాక్చువల్గా పైలట్స్ కానివ్వండి, పర్మిట్ హోల్డర్స్, అలాగే డిపార్టింగ్ ప్యాసింజర్స్ ఉంటారు కదా. సో ఎవరైనా ప్రైవేట్ ఫ్లైట్స్ ఎవరైనా బుక్ చేసుకున్నా ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ బుక్ చేసుకొని వాళ్ళు జోబుకి కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలౌడ్ మాట, మనకి నాట్ అలౌడ్. సో మొత్తానికైతే లోపల ఇలాగ ఉంటుందండి. మీరు కూడా సరదాగా చూస్తారని చెప్పి ఈ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. సో మొత్తానికైతే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కాసేపు 2-3 అవర్స్ అలా స్పెండ్ చేసిన తర్వాత పిల్లలు కాసేపు ఆడుకున్నారు, బాగానే ఎంజాయ్ చేశారు. అప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మనకి ఎంట్రన్స్. జనరల్గా ఇలాగా అక్కడ వెయిటింగ్ హాల్ కూడా ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదన్నా మీరు తినాలనుకున్నా సో ఈ రెస్టారెంట్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో లోపల యాంబియన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా అది బాగుందన్నమాట. నాకైతే బయట సిట్టింగ్ అయితే బాగా నచ్చిందండి. సో గ్రీనరీ ఎక్కువగా ఉంది కదా, సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో కాసేపు ఎవరన్నా రిలాక్స్ అవుదాము అని అనుకుంటున్నప్పుడు సో మీరు చక్కగా వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి మీరు ఒక 2-3 అవర్స్ పిల్లలు ఉంటే చక్కగా ఆడించుకొని తీసుకొని వెళ్ళొచ్చు. సో వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుందండి. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ చివరి వరకు అయితే చూడండి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. నేనైతే మెయిన్గా నాకు మెమొరీగా కూడా ఉంటుందని చెప్పి యూట్యూబ్ అనేది నేను అలా కంటిన్యూ చేస్తున్నాను, టైం ఉన్నప్పుడు అలా పెడదామని. సో నా మెమొరీస్ ఎప్పుడు అలాగే ఉంటాయి కాబట్టి నా వీడియోస్ అయితే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. లేట్ అయినా సరే కంపల్సరీ వాచ్ చేయండి. ఇది చూసారు కదా, ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ట్రైనింగ్ వెళ్ళిన
ఉన్న వాళ్ళకి. సో ఇంత డిస్టెన్స్ అంత డిస్టెన్స్ జనరల్గా మనం మూవీలో అవి చూస్తూ ఉంటాం కదా, సో ఆ ఏరియా అన్నమాట. సో అందుకే మీకు చూపిస్తున్నాను. సో మొత్తానికైతే మనకి మార్నింగ్ కంపల్సరీ కాఫీ అయితే పడాలి కదా, పిల్లలకైతే మిల్క్ షేక్స్ కావాలన్నారు, వాళ్ళకైతే అది ఆర్డర్ పెట్టేశాము. అలాగే శాండ్విచ్లు కూడా తిన్నాం అన్నమాట. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆకలే వేయలేదు. చూసారు కదా ఎవరో ప్రైవేట్ ఫ్లైట్లో వచ్చారన్నమాట. సో వాళ్ళు రిసీవ్ చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు క్యాప్చర్ చేశాను కదా, ఎవరో లేడీ బుడ్డోడైతే కాసేపు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు అనమాట. ఎక్కడికి వచ్చాము, ఫ్లైట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి అనేది వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. సో మార్నింగ్ అయితే కాఫీ ఇంకా మిల్క్ షేక్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే అవైతే తాగేసాము. యాక్చువల్గా ఫుడ్ రావడానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయితే ఈజీగా పట్టిందన్నమాట. శాండ్విచ్లు కొంచెం లేట్గానే తీసుకొచ్చారు. ఇంకా అవి తినిన తర్వాత అసలు ఆకలే వేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ కూడా చేయలేకపోయామన్నమాట. యాక్చువల్గా మేము చీజ్ అండ్ టమాటో శాండ్విచ్ చెప్పామన్నమాట. కాఫీ అయితే బాగుంది. సో ఎక్కడన్నా ఇక్కడ బయట కాఫీ ఒకేలాగా అనిపిస్తుందండి. మన ఇంట్లో చేసుకున్న కాఫీ అయితే వేరేలా ఉంటుంది కదా, సో ఆ టేస్టే వేరే అనుకోండి, మన చేతితో కలుపుకున్నది. సో బయట కాఫీ ఎక్కడ తాగినా నాకు ఒకటేలాగా అనిపిస్తుంది. ఎందుకో పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఎందుకంటే మన టేస్ట్ అనేది రాదు, ఎందుకంటే తక్కువ మిల్క్ వేస్తారు కదా. అయితే కాసేపటికి నా వెనకాల చూడండి, వీడియో వెనకాల, సో వాళ్ళందరూ ట్రైనింగ్ కోసం వచ్చారనమాట. దాంట్లో కొంతమంది మన ఇండియన్స్ అయితే నేను చూశాను. మన ఇండియన్స్ ఎక్కడున్నా మనం చక్కగా గుర్తుపట్టేస్తాం కదండి. ఆ ఫేస్ ఫీచర్స్ కానివ్వండి, లాంగ్వేజ్ అది మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. కొంతమంది మన నార్త్ ఇండియన్స్, అలాగే సౌత్ ఇండియన్స్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు, సో వాళ్ళందరూ పైలట్ ట్రైనింగ్కి అక్కడికి వచ్చారనమాట. ఇందాక వీడియోలో మీరు చూస్తే సో ఆ టైంకి వచ్చారు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి సో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్తారన్నమాట. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత ఇంకా తినేసి లాస్ట్లో డెజర్ట్ లాగా ఒకటి ఆర్డర్ చేసాము. యాక్చువల్గా కేక్ ఉందా అనేది మేము అడిగామన్నమాట. అక్కడ కేక్ అవైలబుల్ లేదు. సో డెజర్ట్గా మేమైతే ఒకటి ఆర్డర్ చేసి, మా పరి తల్లిది బర్త్డే కూడా అన్నమాట. సో నెక్స్ట్ డే, సో వీక్ డే వచ్చింది. యాక్చువల్గా వీక్ డే ఎప్పుడు వస్తే సో దాన్ని సరదాగా అయితే ఇక్కడ కట్ చేపించాము. సో కేక్ కూడా సరదాగా కట్ చేసింది. సో ముందు వీడియోలో మీరు చూసి ఉంటారు ఆ వీడియోలో. సో అందుకే నేను ఎక్కువగా అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంకా రాగానే ఫుడ్ రాగానే వీళ్ళైతే తిన్నారండి. తినేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. ఒక 2-3 అవర్స్ అయితే అక్కడైతే టైం అయితే స్పెండ్ చేసాం అన్నమాట. బాగానే అనిపించింది.
చూసారు కదండి, ఈ ప్లేస్ వచ్చేసరికి వింగ్స్ బిస్ట్రో అని ఉంటుంది. సో దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే మనకి గూగుల్లో చక్కగా వింగ్స్ బిస్ట్రో అని కొడితే మీకు ఆ లొకేషన్ చూపించేస్తుంది. సో చక్కగా ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలాగ బుజ్జి బుజ్జి ఫ్లైట్స్ మనము దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట ఈ ట్రైనింగ్ సెంటర్లో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకోసం చాలా వీడియోస్ ఉన్నాయండి, ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.